హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రికీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్ చూసే ఉంటారు కదా, అతిగా ఆలోచిస్తే అది మనకే ప్రమాదం అనమాట. సో అతిగా ఆలోచించదు ఏదైనా. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే దాని గురించి ముచ్చటేసే ముందు ఫస్ట్ టైం నాకు వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రికీ లైఫ్. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. సో శ్రీకృష్ణుడు ఎలా అయితే భగవద్గీత అర్జునునికి బోధించి అర్జునునికి జ్ఞానోదయమై అర్జునుడు యుద్ధం చేయడానికి ఎలా ఏ విధంగా అయితే ప్రేరేపిస్తాడో, సో నేను కూడా ఈ అతి ఆలోచన మీద ఒక కన్ను తెరిపించే విధంగా నేనైతే ట్రై చేశాను అనమాట. సో ఖచ్చితంగా ఆలోచించండి ఒకసారి ఈ విషయం గురించి. నేను చాలామంది ఉంటారు, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎకనామికల్గా ఇబ్బంది ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, చాలా 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 ప్రాబ్లమ్స్, అంటే చాలా ప్రాబ్లమ్స్ లైఫ్లో ఒక్కోదానికి ఒకటి వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. కానీ తొందరగా స్ట్రెయిన్ అయ్యే వాళ్ళు, తొందరగా ఇబ్బంది పడేవాళ్ళు, తొందరగా దాని నుండి బయటపడకుండా అక్కడే ఆగిపోయి అక్కడే లైఫ్ని అలా లీడ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట. సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ వీడియో అని నేను అనుకుంటా. సో నేను కూడా ఒకప్పుడు ఓవర్ థింకింగ్ చేసేవాడిని, ప్రతి విషయంలో, చిన్న విషయంలో, పెద్ద విషయంలో. ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ఎఫెక్ట్ పడుతుంది, మన హెల్త్కి ఎఫెక్ట్ పడుతుంది. సో ఏదైనా మనం చేసేంత వరకే చేయాలి, తర్వాత వదిలేయాలి. అదేదైనా ఏదైనా ఇప్పుడు మనకి ఏదంటే అర్జెంట్ అవసరం ఉంది, దాని గురించి మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి, మనతోటి కానప్పుడు వదిలేసేయాలి, ఖచ్చితంగా వదిలేయాలి. సో ఆ తర్వాత మనం చేయాల్సింది చేసిన తర్వాత మనం ఎక్కువ ఆలోచించొద్దు. మనం ఆలోచించకుండా దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలో, ఎంత చేయాలో అంత చేసి వదిలేయాలి, అంతే. ప్రజెంట్లోనే ఉండాలి. మనం చాలామంది కొంతమంది చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉండి ఎప్పటి గురించో ఆలోచిస్తూ ఉంటారు, ఈరోజు ఇక్కడ ఉండి ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటారు, ఈరోజు ఇక్కడ ఉండి దేని గురించో ఆలోచిస్తూ ఉంటారు, డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటారు, బంగారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించి 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 వాళ్ళ హెల్త్ అనేది ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. కొంతమంది కాన్షియస్ కోల్పోయి ఆలోచనలో పడిపోయి దాంట్లోనే బతుకుతూ ఉంటారు. ఇలా చాలా వరకు చాలామంది లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటివి జరిగే ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటివి జరిగే ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే అలా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఈరోజు ఇప్పుడు నీ పక్కనున్న వాళ్ళే నీ వాళ్ళు, ఎక్కడో ఉన్న వాళ్ళు నీ వాళ్ళు కాదు. ఈరోజు ఇప్పుడు నీ పక్కనున్న వాళ్ళే నీ వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచించు. ఈరోజు ఇప్పుడు నువ్వేం వేస్తున్నావో దాని గురించి ఆలోచించు. ఈరోజు ఇప్పుడు ఇక్కడే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాని గురించి నువ్వు ఇక్కడే ఉండు, నీ మనసు ఇక్కడనే ఉండు. నీ బాడీ ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడనే ఉంచు, నీ బాడీ ఎక్కడ ఉంటుందో నీ ఆలోచన అక్కడనే ఉంచు. పెద్దగా డీప్గా చించి ఆలోచించి అదేది చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు కూలి పని చేసుకునేవాడైనా ఒకరోజు కూలి పని చేసుకునేవాడు ఆ కూలి పని వరకే ఆలోచించాలి. అన్నం తింటుండంటే ఆ రోజు వరకే ఆలోచించాలి, కష్టపడుతున్నాడంటే ఆ రోజు వరకే ఆలోచించాలి. సో ఆశ అనేది మనల్ని ఎక్కువ ఆలోచించేలా చేస్తుంది. సో అది డబ్బుల విషయంలో, బంగారు విషయంలో, ఆస్తుల విషయంలో, భూముల విషయంలో, దాని విషయంలో, దీని విషయంలో అలా ఆలోచించడం వల్లనే మన లివర్ దెబ్బతింటుంది, మన హెల్త్ దెబ్బతింటుంది, బీపీ షుగర్లకు పునాదులు అవుతాయి. సో ఇలా మల్టిపుల్ డిసీజెస్కి పునాదులు అవుతాయి అన్నమాట. మనం హ్యాపీగా బతకలేం. సో రేపటి గురించి మనం ఆలోచించేటప్పుడు ఈరోజు గురించి మనం ఆలోచించాలి, ఇక్కడే ఆలోచించాలి, ఇక్కడే అయిపోవాలి, ఇలా తినాలి, పడుకోవాలి, ఇలానే లైఫ్ అనేది లీడ్ చేయాలి. అప్పటి వరకు రేపటి గురించి ఆలోచించేంత మనం ఈ రోజులో రేపటి గురించి ఆలోచించి ఏదో పెద్ద ప్రాబ్లం ఉంది, స్ట్రగ్లింగ్ ఉంది అని ఆలోచిస్తే మనం కొన్ని ఎక్కువ ఆలోచించినా కూడా చేయలేని పనులు కొన్ని ఉంటాయి. మనం ఎంత ఆలోచించినా మన చేతిలో లేని మన చేతిలో లేని వాటి గురించి మనం చించడం అయితే చాలా వేస్ట్ అన్నమాట. సో ఓవర్ థింకింగ్ చేయకండి, ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి, బీపీలు షుగర్లకి పునాదులు వేసుకోకండి. ఎప్పటి లైఫ్లో అయినా అంతే, కష్టాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మనం ఉన్నా మన లైఫ్లో జరిగేది జరుగుతూనే ఉంటుంది, మనం లేకపోయినా జరిగేది జరుగుతూనే ఉంటుంది. మనం ఆలోచించినా ఇక్కడ జరిగేది జరుగుతూనే ఉంటుంది, మనం ఆలోచించకపోయినా జరిగేది జరుగుతూనే ఉంటుంది. కానీ
నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే మరి ఏం చేయాలి ఆలోచించకుండా అని అంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఫ్లోలో నీకు ఏ విషయం గురించి అయితే నువ్వు స్ట్రగుల్ అవుతున్నావో, సఫర్ అవుతున్నావో దాని గురించి నువ్వు ఎంత చేయగలుగుతావో అంత చేసేయి. ఆలోచించకు, చేసేయి, వదిలేసేయి. నేను ఇది చేయగలుగుతున్నా, నా కెపాసిటీ ఇది, నేను దీనికోసం ఇంత ప్రయత్నిస్తా, నేను దీనికోసం ఇంత డబ్బులు పెడతా, అయితే అవుతుంది లేకపోతే లేదు. ఇలాంటి స్ట్రాంగ్ డిసిషన్స్, స్ట్రాంగ్ మైండ్ని మనం కలిగి ఉండాలి. అది వస్తువు అయినా సరే, మనిషి అయినా సరే, ఏదైనా సరే. సో ఇలాంటి మైండ్ సెట్ కలిగి ఉంటే మన మైండ్లో కొన్ని ఆలోచనలు స్ట్రక్కింగ్ అవ్వో, ఫ్రీ ఆఫ్ ఉంటుంది. ఫ్రీ ఆఫ్ ఉండడం వల్ల మనకి ఎక్కువ స్ట్రెస్ ఉండదు, మన నరాల మీద స్ట్రెస్ ఉండదు, మన హెల్త్కి చాలా స్ట్రెస్ ఉండదు, మనం హ్యాపీగా నిద్రపోవచ్చు, హ్యాపీగా నిద్ర లేవచ్చు. సో ఇలాంటివి ఉండే మనం ఎప్పుడైనా ఆలోచిస్తూ పడుకుంటే లైఫ్లో అది నిద్రలోనే మనకి దడదడ అనిపించడం, నిద్రలోనే ఉలిక్కిపడి లేవడం, ఇది అవుతుందో కాదో అని నిద్రలో కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి లైఫ్లో ప్రతి ఒక్కరు. చాలామంది ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళకి. సో అలాంటిది నాట్ కరెక్ట్ అని నేనైతే చెప్తున్నాను అనమాట. సో మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు పట్టుకోవాలి, చేయాలి. మన వల్ల కానప్పుడు వదిలేసేయాలి. తర్వాత మనం చేసిన దానికి మనం ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు జెన్యున్గా చేయాలి. తర్వాత మనతోటి కానప్పుడు వదిలిపెట్టాలి, అంతే. తర్వాత అంతా పైవాడు చూసుకుంటాడు. నువ్వు జెన్యున్గా కష్టపడితే, నువ్వు జెన్యున్గా ఉంటే నీదనేది నీకు ఎడిపోదు. నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని మనుషుల దగ్గర ఒకలా నటించి, వేరే వాళ్ళ దగ్గర ఒకలా నటించి, ఇక్కడ ఒకలా నటించి ఇలా ఉంటే నీ జీవితాంతం ప్రతి ఒక్కరి దగ్గర నటించడమే అవుతుంది. సో అందుకనే ఓవర్ థింకింగ్ చేయకండి, ఎక్కువ ఆలోచించకండి, ఎక్కువ పట్టించుకోకండి. అన్నీ కొంచెం కొంచెం చేస్తేనే లైఫ్లో హ్యాపీగా ఉంటాం. ప్రతిదీ కొంచెం ఆలోచించండి, కొంచెం కష్టపడండి, కొంచెం తినండి, కొంచెం చదువుకోండి. ఏది ఎక్కువ చేసినా చాలా ప్రాబ్లం. ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, ఎక్కువ చదువుకున్నా ప్రాబ్లమే, ఎక్కువ ఆలోచించినా ప్రాబ్లమే, ఎక్కువ పడుకున్నా ప్రాబ్లమే. సో మన లైఫ్లో అనేది ప్రతిదీ కొంచెం కొంచెం ఉండాలి. అది లవ్ అయినా కానీ ఏదైనా కానీ కొంచెం కొంచెం ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఎక్కువ ఉంటే మాత్రం తినలేం. బిర్యానీ కదా అని చెప్పేసి కుమ్మాలు పెడితే మనం ఎన్ని పూటలు తింటాం? 1, 2, ఒక రోజు తింటాం, 2 రోజులు తింటాం, తర్వాత తినలేం కదా. సో ఇది కూడా అంతే. మన లైఫ్లో కూడా ఒకటే ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి దాని గురించి ఎక్కువసేపు ఆలోచించడం చేయకండి. ఎన్ని రోజులని ఆలోచిస్తాం? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. సో అంతకంటే ఎక్కువ స్ట్రెయిన్ అసలే తీసుకోకండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రికీ లైఫ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్, బాయ్ బాయ్.